నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. గ్రామ పంచాయతీలలో సేకరించే చెత్త నుండి ఆయా పంచాయతీలకు ఆదాయ వనరులు సృష్టించుకోగలరని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని 27 మండలాలకు సంబంధించిన 622 పంచాయతీ సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరం నందు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు, జెడ్పీ సీఈఓ రవికుమార్, పంచాయతీ అధికారి సుధాకర్ రావు ఆధ్వర్యంలో గ్రామాలలో స్వచ్ఛత, ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాంటి అవకాశాలు ఏదో పంచాయతీ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం వెళ్ళి ఆయన ఒక దగ్గర స్వచ్ఛతదాన్ని ఆపుకొని చుట్టుపక్కల ఉన్న 10-12 కుటుంబాల దగ్గర నుంచి పొడి చెత్తను చూపించాలి. ఇది చాలా కీలకమైన పాయింట్. స్వచ్ఛత బాగా చుట్టుపక్కల ఉన్న 10-12 కుటుంబాలకు చెప్పి అందులో ముగ్గురే స్వచ్ఛతదానికి ఇస్తూ ఉంటే ఏమైంది ఇదే మారుతున్నాను. ఆ 9 మంది చూసి సైకాలజీ ఆ బ్రెయిన్ హార్మోన్ నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ మూమెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పండ్ల వేస్ట్ ఫ్రూట్ మిగిలిపోయిన పప్పు మిగిలిపోయిన అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటే ఆయన పశువులు పెట్టుకుంటారు. పశువులు లేనోళ్ళు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం మాట్లాడిన చెత్తను విభజించడం, దాన్ని ఎరువుగా మార్చడం, పొడి చెత్తను స్వచ్ఛరానికి చేయడం, దాని ద్వారా సంపద సృష్టించడం. ఈ సంపద ఎలా ఉంటుంది అనేది నేను ఇంతసేపు నోటి మాటలు చూస్తున్నా, ఇంతసేపు మాట్లాడినా ఈ మొత్తం విషయాన్ని ఒకే ఒక్క నిమిషం పాటలో ప్రకాశం జిల్లా వాళ్ళు ఒక పాట రాసి రాష్ట్రంలో ఇచ్చారు. ఆ పాట 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఈ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఈ గైడ్లైన్స్ రూల్స్ ఇచ్చింది. ఈ రూల్స్ అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రూల్స్ అమలు చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటుంది. గ్రామ పంచాయతీల్లో ఈ రూల్స్ అమలు కోసం రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో వర్క్షాప్స్ నిర్వహించాలని, ఆ వర్క్షాప్ కోసం ఇప్పుడు చిత్తూరు జిల్లాకి ఈరోజు రావడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉండే దాదాపు 600 మంది పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డిప్యూటీ ఎంపీలు, డివిజనల్ అభివృద్ధి అధికారులు, రీజనల్ పంచాయతీ ఈ డిపిఓ గారు, సిఇఓ గారు అందరితో కలిసి ఈరోజు ఈ వర్క్షాప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెత్తను 4 రకాలుగా విభజించాలని చెప్పి ఈ రూల్స్ చెప్తున్నాయి. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వేస్ట్ మరియు ప్రత్యేక కేర్ తీసుకోవాల్సిన వేస్ట్ అని 4 రకాలు. ఇందులో తడి చెత్త నుంచి మనం వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయడం ఒక ముఖ్యమైన అంశం. మన రాష్ట్రంలో ఈ చెత్త నుండి సంపద తయారు కేంద్రాలు తయారు పెట్టాము. ఆ కేంద్రాలలో ఈ తడి చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ అందరూ గ్రీన్ అంబాసిడర్ల సహాయంతో గ్రామ పంచాయతీలు చేపడతాయి. ఈడీఓ అందుకు చాలా ఉపయోగపడతాయి. ఆయన బాధ్యత ప్రధానమైన బాధ్యత. రెండవది, పొడి చెత్తను ప్రతి కుటుంబం 29 రకాల పొడి చెత్తను మనం నిర్దేశించాం. ఒక సర్కులర్ ద్వారా ప్రభుత్వం ఇచ్చింది. ఆ సర్కులర్లో మెన్షన్ చేసిన 29 రకాల పొడి చెత్తను ప్రతి కుటుంబం దాచిపెట్టుకొని 15 రోజులకు 20 రోజులకు ఒకసారి వచ్చే స్వచ్ఛరథం బండికి ఆ పొడి చెత్తను అప్పచెప్పి దానికి సమానమైన విలువైన వస్తువులను స్వచ్ఛరథం నుంచి పొందొచ్చు. కంది బ్యాగులు, నిత్యావసర వస్తువులు, సబ్బులు, పేస్టులు, ఇలాంటి నిత్యావసర వస్తువులను సంపాదించుకోవచ్చు. ఈ విధంగా తడి చెత్తను, పొడి చెత్తను ఎప్పుడైతే సిస్టమేటిక్గా మనం కలెక్ట్ చేయడం మొదలు పెడుతున్నామో ప్రతి కుటుంబం దాన్ని చెత్తను విభజించడానికి చాలా ముందుకు వస్తుంది. విభజించడం వల్ల కుటుంబానికి ఈ పొడి చెత్త వల్ల స్వచ్ఛరథం ద్వారా వస్తువులు వస్తున్నాయి కాబట్టి లాభం.
అదే తడి చెత్తను తీసుకెళ్ళి దుర్వాసన లేకుండా దాన్ని వర్మీ కంపోస్ట్గా తయారు చేయడం వల్ల పంచాయతీకి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో కొంత భాగాన్ని ఆ హరిత రాయబారికి గ్రీన్ అంబాసిడర్కి ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశాం. దాదాపు 75% ఈ వర్మీ కంపోస్ట్ అమ్మిన దాంట్లో అది హరిత రాయబారికి చెందే విధంగా కమిషనర్ గారు సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ ప్రకారం ఇప్పుడు అందరూ ఈ రూల్స్ను ప్రమోట్ చేస్తున్నాం. ఇక స్పెషల్ కేర్ వేస్ట్ అండ్ శానిటరీ వేస్ట్ను కూడా పంచాయతీలు సేకరించి దాన్ని తగిన విధంగా డిస్పోజ్ చేసే విధంగా ఈ రూల్స్ ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఎక్సర్సైజ్లో స్వచ్ఛ రథాలను పటిష్టంగా పకడ్బందీగా నడపాలి. అందుకోసం కూడా దీంట్లో ఈ వర్క్షాప్లో కొంత ఆలోచన చేస్తున్నాం. దానికోసం ప్రతి వస్తువుకు కొంత విలువ కలుగజేయడం, ఈ 29 రకాల వస్తువులకు విలువ కలుగజేస్తే ఆ వస్తువులను ఏ కుటుంబం కూడా బయట వేయకుండా ఆ విలువకు స్వచ్ఛరథానికి అమ్ముకునేదానికి ఇది అవకాశం కల్పిస్తుంది. కాబట్టి సో ఈ వస్తువులకు విలువ కలిగించే ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను దాదాపు 29 అంశాల్లో 25 అంశాలకు ఎక్కువ చేశాం. ఒక 45 రకాల అంశాలు ఉన్నాయి. వాటికి కూడా త్వరలో విలువ తీసుకొచ్చి ఈ స్వచ్ఛరథం ద్వారా ఎప్పుడైతే ప్రతి కుటుంబం ఈ 29 రకాల పొడి చెత్త వస్తువులు పొడి చెత్తను ఇంట్లోనే దాచుకుంటుందో, బయట వెయ్యరో, బయట ఎక్కడ కూడా ఈ పొడి చెత్త కనపడదు. కాబట్టి ఈ రోజున్న పరిస్థితికి భిన్నంగా రానున్న రోజులలో చెత్త కుప్పలు కనిపించడానికి అవకాశం ఉండదు. ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న విధానం. దీనికి స్వచ్ఛరథాన్ని మండల పరిషత్ నిర్వహిస్తుంది. ఎంపీడీఓ దాన్ని లీడ్ చేస్తున్నారు. సో గ్రామ పంచాయతీతో సమన్వయం చేసుకొని స్వచ్ఛరథాలు నడుచుకుంటున్నారు. అట్లాగే తడి చెత్తతో తయారైన వర్మీ కంపోస్ట్ను కేజీ 10 నుంచి 15 రూపాయలు 20 రూపాయల వరకు కూడా అక్కడున్న లోకల్ మార్కెట్లో అమ్ముకోవడం. లోకల్ మార్కెట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ హార్టికల్చర్, అగ్రికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అమ్ముకోవడం. ఇంకా మిగిలిపోయిన దాన్ని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా దీన్ని సేల్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి పశువుల పేడను తీసుకొని దాంతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి గ్రామ పంచాయతీ ఆ తయారైన వర్మీ కంపోస్ట్లో సగం వర్మీ కంపోస్ట్ రైతుకు తిరిగి ఇవ్వడం అనేది ఇందులో ముఖ్యమైన అంశం. అలా సగం వర్మీ కంపోస్ట్ రైతుకి ఇచ్చినా కూడా రైతుకు రెట్టింపు లాభం ఉంటుంది. ఎందుకంటే ఆయన పశువుల పేడను దాదాపు వర్మీ కంపోస్టుగా 5-6 రెట్లు విలువ పెంచి దాంట్లో సగం ఇచ్చినా కూడా ఆయనకు 2.5-3 రెట్లు లాభం వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి గ్రామ పంచాయతీ, ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో పశు సంపద ఎక్కువ ఉంది కాబట్టి అందరూ పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర రోడ్ సైడ్లో వేసిన ఈ పశువుల చెత్త కుప్పలను పంచాయతీ తీసుకొని దాన్ని ఎరువుగా మార్చి ఆ వచ్చిన ఎరువులో సగాన్ని రైతుకు ఇవ్వడం, లేదా రైతు నాకు ఎరువు వద్దు నాకు డబ్బులే కావాలంటే ఆయన సగభాగాన్ని అమ్మి అమ్మితే వచ్చిన డబ్బును రైతుకు క్యాష్ రూపంలో ఇచ్చే అవకాశం కూడా ఇందులో ఉంది. సో ఈ విషయాలన్నీ అవగాహన చేసుకునే దానికోసం ఈరోజు జిల్లా వర్క్షాప్ పెట్టాం. అందరు అధికారులకు దీని మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక రానున్న 3-4 నెలల్లో ఈ ఫలితాలు ఈ జిల్లాలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ప్రభుత్వం ఎప్పుడు కూడా గ్రామాలు శుభ్రంగా ఉండాలి, గ్రామాలు శుభ్రంగా ఉండే దానికోసం చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ ఇక్కడ కుటుంబానికి లాభం రావడం అనేది చెత్తను విభజించడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతి కుటుంబం చెత్తను బయటపడేయకుండా దాచిపెట్టుకునేదానికి ఈ స్వచ్ఛరథం బాగా పనిచేస్తుంది. పొడి చెత్తను వాళ్ళు దాచిపెట్టుకొని అమ్ముకోవడం వల్ల చెత్తను విభజించే కాన్సెప్ట్ నిన్నటి వరకు లేకపోయినా ఈరోజు ప్రతి కుటుంబం అలవాటు చేసుకుంటుంది చెత్తను విభజించాలి. అది ముఖ్యం. ప్రభుత్వానికి ఆదాయం అనేది ఇందులో ముఖ్యం కాదు. ఆదాయం ఉంటే గ్రామ పంచాయతీకి ఆదాయం ఉంది. దాన్ని గ్రీన్ అంబాసిడర్కే 70% ఇచ్చే విధంగా చేస్తున్నాం. అది ఆ గ్రీన్ అంబాసిడర్ ప్రోత్సాహంగా పనిచేస్తుంది. ఆయన ఇంకా బాగా పనిచేసేదానికి అది ఉత్సాహం కలిగించే విధంగా